ఆరాధనలో ప్రవేశించవనుపు దేవుని వాక్యములో నుండి మనం హోషేయ గ్రంథం 11వ అధ్యాయం తీసుకుందాం. 11వ అధ్యాయము హోషేయ గ్రంథం మొదటి 4 వచనములు అందరము కలిసి చదువుకున్నాం. ఇశ్రాయేలు బాలుడయుండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలునర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేపట్టుకొని వానికి నడక నేర్పిన వాడు నేనే, వారిని కౌగలించుకున్న వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడినైనను ఆ సంగతి వారు మనసును పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుదని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా ప్రభు దినమందు మమ్మల్ని మీ మందిరంలో మీ సన్నిధికి, పరిశుద్ధుల సహవాసంలోనికి, మీ పరిశుద్ధమైన బల చుట్టూ మమ్మల్ని మీరు సమకూర్చినందుకై స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధింప మేము సిద్ధపడుతుండగా మీ వాక్యాన్ని మా గమనాన్ని ఇచ్చారు. మీరే మీ వాక్యంలోంచి మాతో మాట్లాడి మా ప్రాణాత్మ దేహములను మీరు పవిత్రపరిచి మా ఆరాధన, స్తుతి, స్తోత్రములు, సేవలు మీకు అంగీకారంగా ఉండ సాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగం 4 వచనాలలో కూడా ప్రాముఖ్యమైన 4వ వచనానికి మనం వద్దాం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించుతిని. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితిని. ఇక్కడ మొదటిదిగా మనం గమనిస్తే ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగమును గురించి చెప్పిన మాట, వారి పట్ల ఆయన చూపించిన దీర్ఘ శాంతాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రభు అయిన దేవుడు కనపరిచిన దీర్ఘ శాంతి అని ఎట్లా మనం అర్థం చేసుకోగలము దానిని? 2వ వచనంలో ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలునర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి అని. ప్రభు ప్రవక్తలు పంపించారు. ఆయన వారి ద్వారా వారిని పిలుస్తున్నా కూడా వారు ఏమాత్రమును లోబడని వారై, మెడవంచని వారై, వారి హృదయాలు కఠినం చేసుకున్నవారు. అయినా మనం చదివిన భాగమంతా గమనిస్తే ప్రభు అయిన దేవుడు వారి పట్ల చూపిన దీర్ఘ శాంతం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అని. నిజమే, నాడు వారి విషయంలోనే కాదు, ఈరోజు లోకంలో మానవాళ్ళందరి విషయంలోనూ, మన విషయంలోనూ ప్రభు అయిన దేవుడు అలాంటి దీర్ఘశాంతమనే కలిగి ఉన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందరుగు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. వారు చేసిన పని ఇదే, అనేకసార్లు మనం చేసిన పని ఇదే. అయినా ప్రభు అయిన దేవుడు తన దీర్ఘశాంతమును మన ఇలా కనిపించాడు. ఎందుకని? మన పట్ల అంత శాంతాన్ని ఆయన కనుపరిచాడు అనే విషయానికన్నా మనము వస్తే 2వ పేతురు అపోస్తలుడు 2వ పేతురు 3వ అధ్యాయంలో ఆ దీర్ఘశాంతమును గురించి ఇలాగా మాట్లాడుతూ అంటాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చివరి భాగంలో, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల
దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టి ఎందుకని దేవుడు మన ఇళ్ళ దీర్ఘశాంతం? కానీ ఒక్కసారి మనం వెనక చూసుకొని ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మన పట్ల మన అవిధేయత తిరుగుబాటులో ఆయన ఏమాత్రమును సహనమును శాంతమును కోల్పోక ఆయన కోపించుటకు నిదానించువాడయుండి శాంతం వహించుచు ఆయన ఉద్దేశించిన కార్యం మన జీవితంలో ఆయన నెరవేర్చడం చాలా ఆశ్చర్యం. సరే, కనుక హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో ఆ మొదటి తలంపు ఆ చదివిన 4 వచనాల భాగంలో దేవుని యొక్క దీర్ఘ శాంతమును గురించి మనము చూస్తాం. తర్వాత 11వ అధ్యాయము 2 దయచేసి 4వ వచనం. ఒకడు లేక అవసరమైన భాగమే నేను చదువుతుంటాను, మీరు గమనించండి. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి, ఇక్కడ మనకు తేటగానే అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఒకవేళ చిన్న గ్రామటికల్ మిస్టేక్ కనపడుతుంది. పశువుల మీదికి కాడిని తీసినట్టుని, మీదికి కీ అవసరం లేదు అక్కడ. కాబట్టి పశువుల మీది కాడిని తీసివేయడం. కాబట్టి కీ అనే పదం ఒకవేళ చిన్న లైన్ అటు గీసేసుకోండి, మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు పొరపడకుండా. వ్యవసాయకుడు పశువుల మీది కాడిని ఏం చేస్తాడట? తీసివేస్తాడు అని మనకు తెలుసు. తర్వాత అంటాడు, ఇదేదో పశువుల మీద కాడిని గురించి తాను మాట్లాడడం కాదు, కానీ 4వ వచనంలో వారి కాడిని తీసి అన్నమాట, వారి కాడిని నేను తీసివేశాను అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. కాడి అంటే ఏం చూపిస్తుంది? ప్రభు అయిన దేవుడు ఒక మాట వాడాడు 1వ వచనంలో, ఏమని? ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. కాబట్టి ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి దేవుడు పిలిచాడు. ఇందాక అదే చెప్పుకున్నాం. పిలిచినా సరే వారు హృదయం కఠినం చేసుకొని తిరుగుబాటు చేస్తూ వచ్చిన వారు. అక్కడే కాదు, ఆ తర్వాత కూడాను ప్రభు అయిన దేవుడు ప్రవక్తలను పంపించి, ఈవెన్ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యెషయా అంటాడు, మీరు ప్రవక్తలను చంపితిరి అని. అంతటి తిరుగుబాటు చేసిన వారైనా శాంతం వహించిన దేవుడు ఒకటి. రెండవదిగా వహించి ఏం చేశాడట? వారిని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు కాడినే విషయానికి వచ్చి మనం గమనిస్తే, వాస్తవానికి ఐగుప్తు కాడి వారి దాసత్వాన్ని మనకు చూపిస్తూ ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అపొస్తలుడు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వ్రాశాడు. మరి విశేషంగా యూదా వారిలో నుంచి వచ్చినటువంటి వారికి ఈ మాటలు వ్రాస్తూ ఉంటాడు. ఏమని? 5వ అధ్యాయం 1వ వచనం, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద. కాబట్టి కాడి అనేది వారి దాస్యాన్ని గురించి మనకు చూపిస్తుంది. ఒకవేళ నిజమే, కాడి అనేది వారి యొక్క దాస్యాన్ని గురించి మనకు చూపిస్తుంది. వారికే కాదు, ఈరోజు మానవాళ్ళందరి మీదను ఈ పాప దాసత్వం అనే కాడిని మనం చూస్తాం. యేసుప్రభు వారు యూదా జనాంగంతో అన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో, ఒకడు దేనికి లోబడతాడో దానికి వాడు దాసుడు అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనము శరీరం యొక్కయు మనసు యొక్కయు మనము కోరికలు నెరవేర్చుకొనుచు ఇలాంటి దాసత్వానికి పాపమునకు బానిసలమై జీవిస్తూ ఉండినటువంటి వారు. అయితే ప్రభు అంటాడు, నేను వారి దాసత్వపు కాడిని ఏం చేశాను? నేను తీసివేశాను.
కాబట్టి ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని నేను వారిని పిలిచా. పిలవడమే కాదు, నేను వారిని రప్పించేందుకు తగిన సాధనాన్ని కల్పించాను. నేను వారిని రప్పించాను. వారి మీద నుంచి ఆ కాడిని నేను తీసివేశాను అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. మనల్ని కూడా క్రొత్త నిబంధనకు మనం వస్తే యోహాను సువార్త 18:6 యేసు ప్రభు వారు గెత్సేమనీలో అప్పగించబడే ఆ సమయాన ఆయన అనేకులైన వారు ఆయన మీద పడుతున్నప్పుడు ఎవరిని వెతుకుచున్నారు మీరు? మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నాం. అలాగైతే నేనే ఆయనను, కాబట్టి మీరు నన్ను పట్టుకోండి. నేనే ఆయనను, నన్ను పట్టుకోండి. అయితే ఏం చేయమన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంది, వీరిని పోనీయుడి. కాబట్టి హియర్ యామ్ ఐ, లెట్ దీస్ పీపుల్ గో. నేను ఇక్కడున్నా, నన్ను పట్టుకోండి, నేను అప్పగించుకుంటున్నా, కానీ వీళ్ళని మాత్రం పోనీయండి. అంటే మనలను స్వతంత్రులుగా పోనిచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 8:31 యేసు ప్రభు వారి మాట మాట్లాడుతూ చిన్న ముక్క మాత్రమే నేను చెబుతున్నాను. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. తర్వాత క్రిందకు వస్తే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా నిజముగా మీరేమవుతారట? స్వతంత్రులుగా చేయబడతారని ప్రభు చెప్పడం చూస్తాం మనం. దేవుని స్తోత్రం. ఒకటి, మన ఇళ్ళ శాంతం వహించవచ్చు, దీర్ఘశాంతం వహించిన దేవుడు. అంతేకాకుండా ఆయన కాలంలో ఆయన తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా ఆయన విశ్వాసాన్ని మనం విధేయులుగా చేసి ఆయన మన మీద ఉన్నటువంటి ఆ కాడిని ఆయన విరిచివేశాడు. ఆయన తను తాను అప్పగించుకోవడం ద్వారా మనల్ని ఆయన స్వతంత్రంగా పోనిచ్చాడు. కాబట్టి అంటాడు పౌలు అపోస్తలుడు గలతీ 5:10, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. చూసారా? బైబిల్ చూసారా మీరు? గలతీ పత్రిక 5:8 ఏంటి? మరి 1 మీరు పలకడం లేదు కదా, అందుకని అడుగుతున్నా. కాబట్టి ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని ఏం చేశాడట? స్వతంత్రంగా చేసి. ఇదే 2వ తలం ఈరోజు మనం ఆరాధించడానికి. ప్రభువా, నేను అవిధేయుడిని తిరుగుబాటు చేయొచ్చు, లోబడనలేని వాడని ఉన్నప్పుడు నాయలు ఎంత శాంతం వహిస్తూ వచ్చారు. ఆ శాంతమే కన్నా నాయలు వహించకపోతే, నీవు నా మీద కోపంకే కన్నా రేగి ఉంటే నా స్థితి ఏమైండును? అటు నీ శాంతాన్ని, దీర్ఘ శాంతాన్ని బట్టి నేను నిన్ను కొనియాడుతున్నా. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అవర్ గాడ్, ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణము. ఏంటి ఆ లక్షణము? దీర్ఘ అట్టి ఆయన గుణాశయమును మన వ్యక్తిగత జీవితాల విషయం ప్రచురిద్దాం, ప్రకటిద్దాం, స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. రెండవదిగా అటు దీర్ఘ శాంతంనే కాకుండా ఆయన మన మీద కాడిని ఏం చేశాడు? ఆయన విరగొట్టాడు. కాడి అనేది ఇంకో మాట కూడా చూపిస్తుంది బైబిల్లో, బరువును మనకు చూపిస్తుంది. యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 11:28-29 మాట్లాడుతూ నా యొద్దకు రండి అని చెప్పాక 29 నా కాడి మీ మీద ఎత్తుకొనుడి అన్నాడు. నా కాడి మీ మీదే, టేక్ మై యోక్ ఆన్ యూ. ఆ తర్వాత వస్తే కిందకు, నా కాడి నా భారము. కాబట్టి కాడి ఇక్కడ భారాన్ని చూపిస్తూ ఉంది. అవును, నిజమే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన భారములను నీవు భరించువాడు. బైబిల్లో ఈ మాట రాయబడింది. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 68:19 ఈ మాట అంటాడు. 68వ కీర్తన 19 ప్రభు స్తుతినందుడుగాక ఆయన దినము ఆయన మా భారమును భరించుచూ ఉన్నాడట. కాబట్టి ఆశ్చర్యమైన విషయం. వాడు ప్రభు మనల్ని స్వతంత్రంగా చేశాక ఆయన మనల్ని, మన భారములను అనుదినం భరించుమనిగా మనం చూస్తాం. కాబట్టి ఆశ్చర్యం ఇది. ఆయన ఏదో నా కాడిని మీ మీద ఎత్తుకోండి అంటే మన మీద ఏదో భారం పెడుతున్నాడు అనేది కాదు.
అయితే మన ప్రభు మనల్ని మన భారంలో ఆయన మోయేవాడు. చాలా వాక్యాలు బైబిల్లో మనం చూస్తాం. నేను 2-3 వాక్యాలు ఊరికి అట్లా కోట్ చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనానికి వస్తే, తండ్రి తన కుమారుని ఎత్తుకొని మోయు రీతిగా అంటాడు. రెండవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనానికి వస్తే, గొర్రెల కాపరి గొర్రె పిల్లను తన రొమ్మును ఆనించుకొని మోయినట్లుగా అంటాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనానికి వస్తే అక్కడ అంటాడు కదా, పూర్వజనములన్నిటిని నేను మిమ్మల్ని ఎత్తుకొని మోసుకొని వచ్చాను అని అంటాడు. కాబట్టి ఇలాగ బైబిల్లో అనేక సందర్భాల్లో ప్రభువైన మన యేసుక్రీస్తు వారు ఎట్లా మనల్ని మన భారములను మోయువాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేయబడతాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో, గద్ద తన పిల్లలను రెక్కల మీద పోయినట్లు నేను మిమ్మల్ని ఎత్తుకొని మోసుకుంటూ వచ్చాను. కాబట్టి మూడవదిగా మనం గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అనుదినం మన భారాలు భరించేవాడు. ఆ భారాలు మన మీద దొర్లించు. అందుకే అన్నాడు, దైవజనులు మాట్లాడారు. కీర్తనకాడు అంటాడు 55వ కీర్తన 22వ వచనంలో ఏమని, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీతిమంతులు ఎన్నడను కదలనీయుడు అని అన్నాడు. కాబట్టి ఇది మన బాధ్యత, మన భారాలని ఆయన మీద వేయడం. విశ్వాసంతో వేస్తే ప్రభు మన భారములన్నీ ఆయన భరించువాడు. అన్ని రకాలైన భారాలు మోషేకు వలె మనం చింతించే అవసరం లే. పాపం తెలియకే మోషే ఆ రోజున తొందరపడ్డాడు. కానీ ఈరోజు మనకైతే దేవుని వాక్యంలో ఆయన ఆత్మ దేవుడు బహుస్పష్టంగా అన్ని విషయాలు తేటగా వ్రాసించాడు. ఆయనైతే ఆ దినాల్లో ఇంకా పూర్తిగా ఎరగలేదేమో. అయితే ఆయన గూర్చి ఇంకెంతోమందిని గూర్చి అనేక వాగ్దానాలు మనకు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఇప్పుడు అవి మనం చదువుతున్నాం, మనం ఎరుగుదాం. ఎరగక మోషే అన్నాడు సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో, ఇంతమంది భారం నీవు నా మీద మోపుతున్నావే, ఈ భారం నా మీద నువ్వు మోపగా నేను భరించలేను, నేను ఒక్కడనే ఈ భారమును నేను మోయలేను. ఒకవేళ నీవు నా మీద భారం మోపదలుచుకుంటే నువ్వు నన్ను చంపేయి అంటే అది ఎంత కష్టంగా ఉందో తనకనేది మనకు అది అర్థమవుతుంది ఆయన మాటల్లో. ప్రభు అంటాడు, కాదు నువ్వు ఒక్కడు నేనున్నా. అందుకని ఈరోజు మన వ్యక్తిగత గృహస్థ అనేక విషయాలను మన బాధ్యత భారాన్ని ప్రభు భరించే నమ్మకమైన వాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయడు, మీ భారం ఆయన మీద వేయడు, మీ పనుల భారం ఆయన మీద వేయడు. కాబట్టి ఆయన నీతిమంతులు ఎన్నడనూ కదలడు. కాబట్టి మూడవదిగా అక్కడ అనుదినము ఆయన మా భారమును ఏం చేస్తున్నాడంటే భరించుచున్నాడు. సరే, నేను కీర్తన గ్రంథం 68-19 వచనం కాదు మనం తీసిన భాగం. ఇక్కడ హోషేయ గ్రంథం 11వ అధ్యాయం కనుక అక్కడికి వద్దాం. 11వ అధ్యాయము హోషేయ గ్రంథం రండి దయచేసి. ఇప్పుడు 4వ వచనం చివరి భాగానికి వస్తున్నాను. నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడుని తీసినట్టు నేను వారి కాడుని తీసి వాడి ఎదుట ఏం పెట్టాను, నేను భోజనం పెట్టాను. కాబట్టి మనకు తెలుసు వ్యవసాయకుడు పశువుల మీద కాడుని తీసి వాటి ఎదుట ఎలాగా భోజనం పెడతాడో మనకు తెలుసు. ఈరోజు మన ప్రభు అలాంటి వాడు. నాలుగవదిగా మన ప్రభుని మనం చూస్తే ఈ కాడి తీయటము అనే విషయాల్లో ఇంకొక ఇండైరెక్ట్ థాట్ ఒకటి, పరోక్షమైన తలంపు ఒకటి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అదేమిటంటే భోజనం పెట్టడం. కాబట్టి వ్యవసాయకుడు ఎద్దులతో సేద్యం చేసి 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 వాటిని తెచ్చి ఇంటికి కాడిని తీసి అవి ఘాటి దగ్గరనో లేకపోతే అక్కడ ఆహారం దగ్గరికి పోతాయి. వాటి ముందు ఆహారం వేస్తాడు, వాటిని అక్కడ కట్టేసేసి నీళ్లు దాపుతాడు. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత అవి పరునట్లు చేస్తాడు. అవును, నిజమే. ఈ సందర్భం కొన్ని 1-2 వాక్యాలు జ్ఞాపం చేస్తే 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన
పచ్చికల చోట్లను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద కాడి భోజనం పెట్టడం, తర్వాత పానము మన ముందు ఉంచడం, వాటి ముందు ఉంచడం, అలానే పరుండ చేయడం. దిస్ ఆల్ స్పీక్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇవన్నీ కూడా ఆ దావీదు జీవితంలో తృప్తిని గూర్చి మాట్లాడుతున్నాయి. అవును, నిజమే. వ్యవసాయకుడు అంతగా సేద్యం చేయించి పని చేయించుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి వాడు. మన జీవమునకు కావలసినవన్నీ, మన భక్తికి కావలసినవన్నీ మన ఎదుట ఉంచి ఆయన తన మేలు ఉపకారంతో మనల్ని తృప్తిపరుస్తూ ఆయన మన ప్రాణములకు సేద తెచ్చి మనల్ని విశ్రమించేట్లుగా చేస్తున్నాడు. అందుకై మనం ప్రభువును స్తుతించి ప్రభువును మనము ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. వారి ఎదుట నేను భోజనం పెట్టి తిని అని ఇశ్రాయేలు సనుక్కున్నారు. కానీ కీర్తన గ్రంథంలో అరణ్యంలో మాకెవరు భోజనం పెట్టెదరు అని. అయితే అంతేకాదు, ఇంగ్లీష్లో ఇంకా బాగా, కెన్ గాడ్ ప్రిపేర్ టేబుల్ ఇన్ ది విల్డర్నెస్. ఎడారిలో విత్తనములు వేదన దేశంలో మాకు భోజనం బలను సిద్ధం చేస్తాడా? మమ్మల్ని తృప్తిపరచగలడా? మా అవసరం తీర్చగలడా? ఆయన తీరుస్తూనే వస్తూనే ఉన్నాడు. అయితే వారు ఎరగడం లేదు. కాబట్టి ఈరోజు ఆ ఎరుకతో ప్రభువును మనం ఆరాధించి ఆయన్ని మనం ఘనపరచాలదే నాలుగవది. ఒకటి, ఆయన మన ఇలా శాంతం వహించుతున్నవాడు, కోపగించక ప్రేమ చేత మనల్ని ఆకర్షించి ఆయన మన ఎడల తన శాంతాన్ని కనపరిచి మారు మనసు పొందినట్లు విధేయులుగా చేశాడు. అంతేకాదు, మన మీద కాడిని విచ్చివేసి దాస్యం నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా పోనిచ్చాడు. అంతేకాదు, మూడవదిగా ఆయన మన మీద భారములను దొర్లించి వేశాడు. అనుదినము మన భారం ఆయన మోసుకునేవాడుగా మన జీవితంలో తను రుజువుపరుచుకుంటున్నాడు. అందుకై ప్రభువును స్తుతించాలి. నాలుగవదిగా, ఆయన మన భోజనం పెట్టి మన భక్తికి జీవమునకు కావలసిన తృప్తిపరుస్తూ మన ప్రాణములకు నెమ్మదిని ఆయన కలగజేస్తున్నాడు. 11వ అధ్యాయము హోషేయ గ్రంథం 2 దయచేసి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని. కాబట్టి ఈ తలపుతో నేను ఆపుతా. ఎఫ్రాయిము నేను చెయ్యి పట్టుకున్నాను, చెయ్యి పట్టుకొని ఉన్నాను. చెయ్యి పట్టుకోవడం అనేది ఎన్నో సంగతులు మనం చూపిస్తూ ఉన్నా, కీర్తన గ్రంథంలో ఒక వచనం నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. కీర్తన గ్రంథం దయచేసి రండి, 37వ అధ్యాయము 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక. యెహోవా తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆల్వేస్ హీ హోల్డ్స్ అవర్ హ్యాండ్స్. ఎప్పుడూ ఆయన మన చేతులను పట్టుకొనే ఉంటాడు. ఏం చూపిస్తుంది అక్కడ? ఒక తలంపే చెప్తున్నాను నేను. ఈ వచనం ప్రకారం 37వ కీర్తన 24వ వచనం ప్రకారము అతడు నేలను పడినను. ఒక్కసారి చూద్దాం, మనలో వచ్చి ప్రశ్నించుకుందాం. ఎన్నిసార్లు పడ్డాము నేల? ఎన్నిసార్లు నేలను పడ్డాం? మన జీవితాన్ని ప్రశ్నించుకొని పరీక్షించుకుంటే ఎన్నిసార్లు విశ్వాసంలో వెనకదీశాం, ఆత్మీయంగా వెనకదీశాం. ఎన్నిసార్లు ఎక్కడో మన కాలు తొట్టిల్లింది, ఎక్కడో మన పాదం జారిపోయింది, ఎక్కడో మనము పడిపోయినాం. అయితే ప్రభువైన దేవుడు అలాంటి పరిస్థితిలో కూడా ఆయన మన చేతిని పట్టుకునే ఉన్నాడు. అది మనకు ఒక గొప్ప అభయాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. చెయ్యి పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన లేవనెత్తుచున్నాడు. అందుకనే అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకుండా ఉండలేడు. అందుకనే కీర్తనగాడు ఇంకో సందర్భంలో ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 140
కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ. కాబట్టి ఇక్కడ చెయ్యి పట్టుకోవడంలో పడిపోయిన వారందరినీ ఆయన ఏం చేస్తాడట? లేవని. ఒకవేళ ఆయా సందర్భాల్లో పడిపోయినప్పుడు మనం నిరాశపడి అక్కర్లే. మీకాలో భక్తుడు ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? నా శత్రువా, నా మీద నువ్వు అతిశయింపకు. నేను క్రింద పడినను నేను తిరిగి లేవుస్తా, ఆయన నన్ను లేపుతాడు. మనం చెప్పగలం ఈరోజు, ఓ నా శత్రువు అనేకసార్లు నేను పడిపోయినాను అతిశయించాడేమో, కానీ అయితే నేను కింద పడిన నేను తిరిగి లేచాను. కారణం ఏంటి? నా ప్రభు ఆయన నా చేయి పట్టుకొని ఉన్నాడు. కాబట్టి నా శత్రువు నువ్వు నా మీద ఏమతిశయిస్తావు? నేను నా ప్రభుని బట్టి అతిశయించి నా ప్రభు నేను ఆరాధించి ఆయన నేను కనపరుస్తాను. అది మనకుండే ధైర్యం. ఇక్కడ ఇంకో మాట కూడా మనం చూస్తాం. ఏమని? 14వ వచనం, 145:14, 2వ పంక్తి. కృంగిపోయిన వారినందరినీ యెహోవా. కాబట్టి లేవనెత్తడం అనేది కింద పడితే ఫిజికల్గా కింద పడడం అనేది, లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం వెనకదీయడం, పడిపోవడం అనేది మనకు చూపిస్తూ ఉంది. అయితే మరొక తలంపు కూడా కింద పడిపోవడం అనేది ఏంటి అని అంటే 94వ కీర్తనల గ్రంథం, 94వ కీర్తనల గ్రంథం 19వ వచనం ముందు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నా ప్రాణమునకు. కాబట్టి నేను కృంగిపోయా. నా హృదయంలో అనేక ఆలోచనలు, తలంపులు నన్ను కృంగజేస్తున్నాయి. ఎన్ని పర్యాయములు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా మనం ప్రశ్నించుకుంటే, ఆరోగ్యరీత్యా అయితేనేం, ఆర్థికపరమైన విషయాలు అయితేనేం, ఆయా సమస్యలు వచ్చినప్పుడు అయితేనేం. కాబట్టి ఇతర పరిస్థితుల్లో ఎట్లా మనం మానసికంగా, ఆత్మీయంగా మన జీవితంలో ఎట్లా కృంగిపోతాము. అందుకే దావీదు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా ఏమైనా నా ప్రాణము కృంగిపోతుంది అంటాడు 19వ వచనంలో. విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. ఆ విచారములు హెచ్చినప్పుడు 18వ వచనం, నా కాలు జారనని నేను అనుకొనగా అయిపోయింది నా పని. అలాంటి పరిస్థితుల్లో అయితే నీవు నన్ను బలపరిచావు, నీవు నన్ను ఆదరించావు, నీవు నన్ను చేపట్టుకొని లేపావు, నీవు నన్ను నిలబెట్టావు. అందుకై నేను నిన్ను ఆరాధించి కనపరుస్తున్నాను. ఈ తలంపులు హృదయంలో ఉంచుకొని ఉదయకాలం ప్రభువును మనం ఆరాధించుట్లో ప్రవేశిద్దాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం ఈ 4 వచనాలు ఇచ్చిన 5 తలంపులు మీరు గుర్తుంచుకొని ఆ ప్రకారం మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ ఆ వెలుగులో ప్రభువును మనం ఆరాధించి ప్రభువును మనము ఘనపరచుదుముగాక. రండి దయచేసి ఆరాధనలోకి.